రాష్ట్ర కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం గీసుకొండలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల ఫలితంగా జరుగుతున్న వాడివేడి వాదనలు చివరకు ఎక్కడకు దారి తీస్తాయోనన్న చర్చ జరుగుతుంది. సుష్మిత వ్యాఖ్యలపై సురేఖ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకుంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ పలువురు రేవంత్ రెడ్డి మద్దతుదారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు డిమాండ్ చేశారు. ఆమె కావాలనే కుమార్తెతో ఇలా మాట్లాడించారని, అందుకే ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం జారీ చేసిన నోటీసులకు సురేఖ ఇచ్చిన వివరణ సంబంధం లేనిదిగా పరిగణిస్తున్న క్రమశిక్షణ సంఘం తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. గతంలో మంత్రి కొండా సురేఖ ఓఎస్టీ వ్యవహారంలో తాజాగా రేవూరి ప్రకాష్ రెడ్డికి రేవంత్ టికెట్ హామీ ఇవ్వడంపై సుష్మిత ఘాటైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో కొండా దంపతులు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగినా ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్పష్టమవుతుంది. పార్టీలో తన పట్ల చూపుతున్న వివక్ష పట్ల, తన శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో తనకు సమాచారం ఇవ్వకుండానే నిర్ణయం తీసుకోవడం పట్ల కొండా సురేఖ చాలా కాలంగా అసహనం, అసంతృప్తిలో ఉన్నారు. యాదగిరిగుట్ట పాలకవర్గం ఏర్పాటు విషయంలోనూ ఆమెకు చెప్పకపోవడం ఆ అసహనం అనే అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఈ నేపథ్యంలోనే తాను రేవంత్ రెడ్డితో, పిసిసి పెద్దలతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. అదే సమయంలో కొండా కుటుంబానికి బీజేపీ నేతలు అండగా నిలుస్తున్నారన్న ప్రచారం కొనసాగుతుంది. ఇటీవలే భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ ఎంపీ కొండా కుటుంబంతో సంప్రదింపులు జరిపారని తెలుస్తుంది. ఫోన్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి భరోసా ఇప్పించినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. సురేఖపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటే తదుపరి రాజకీయ అడుగులు ఎలా ఉండాలన్న అంశంపై కొండా కుటుంబం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. మంత్రి పదవి నుంచి తొలగిస్తే, ఆపై కేసులతో వేధిస్తే బీజేపీలో చేరడమే మార్గమన్న ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ ను భూ కబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆయన పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికయ్యారు. అదే తరహాలో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి బీజేపీ తరపున పోటీ చేసే అవకాశం చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అయితే కొండా సురేఖ కాంగ్రెస్ ను వీడడం, బీజేపీలో చేరడం అనేది కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం తదుపరి నిర్ణయం, చర్చలపైనే ఆధారపడి ఉంటుంది. మరోవైపు తెలంగాణలో ఎన్నికల బరిలో జనసేన నిలుస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో కొండా సురేఖ అడుగులు అటువైపు వేస్తున్నట్టు కూడా చర్చ జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా కుటుంబం బలమైన నాయకత్వం కావడంతో ఆ పార్టీ నుంచి కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సోదరుడు గతంలో కాంగ్రెస్ నుంచి కేంద్ర మంత్రిగా పనిచేసిన మెగాస్టార్ చిరంజీవితో ఉన్న సఖ్యత మేరకు ఇటీవలే కూతురు సుష్మితతో ఆయన్ను కలిసి సురేఖ ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం. జనసేన ఎన్డీఏలో భాగస్వామి అయినందున సురేఖను ఆ పార్టీ నుంచి పోటీ చేయిస్తే తమ కూటమికి మేలు కలుగుతుందన్న ఉద్దేశంతో బీజేపీ వ్యవహరిస్తున్నట్టు చర్చ కూడా జరుగుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఎత్తుగడ వేశారనే అపవాదు నుంచి కూడా దూరంగా ఉండొచ్చన్న ఆలోచనతో కమలనాథులు ఉన్నట్టు తెలుస్తుంది.